హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. కరెక్ట్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, బయట నుంచి తెచ్చుకోవడానికి అవైలబుల్ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకొని తినొచ్చు. జస్ట్ ఎగ్ ఆనియన్తో రోటీ, పుల్కా, రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు అనేలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 300 గ్రామ్స్ ఆనియన్ తీసుకున్నానండి. దీన్ని పీల్ చేసేసి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నానండి. దీన్ని నేను మిక్సీ జార్లో వేయలేదు, చాకుతోనే చాలా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేశానండి. వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి ఆయిల్లో. కొంచెం సేపు ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి అలా కలిపేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు, 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఈ ఆనియన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టానండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా అంటారు కదండి. చాలా మంచిదండి ఉల్లి ఆరోగ్యానికి కదండి, సౌందర్యానికి కూడా, జుట్టు సౌందర్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఉల్లిగడ్డలు. చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా దగ్గర పడాలండి. 10 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటాను. అయితే మధ్య మధ్యలో నేను మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. కాబట్టి 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. బాగా ఆనియన్ ముక్కలు బాగా దగ్గర పడే వరకు మనము కుక్ చేసుకోవాలి. బరువు తగ్గడానికి కూడా ఆనియన్ అనేది చాలా బాగా సహాయపడుతుందండి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. 1 టీ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఆనియన్ ఎంత దగ్గర పడిందో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 2-3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూడండి ఫైనల్గా అయిపోయింది. ఆనియన్ కూడా బాగా కలర్ చేంజ్ అయింది కదండి. నెక్స్ట్ మనము 2 ఎగ్స్ తీసుకున్నానండి. దాన్ని బాయిల్ చేసేసుకొని ఒక్కో ఎగ్కి 4 పార్ట్స్ లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ ముక్కల్ని ఆనియన్ ఫ్రైలో వేస్తున్నాను. వేసేసి మనము స్లోగా దీన్ని కలుపుకోవాలండి. ఆనియన్ ఫ్రైలో బాగా కలిసేలా కలుపుకోవాలి. లోపలి పార్ట్ అనేది బయటికి రాకుండా స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎగ్ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనము పుల్కా రోటీలోకి తినొచ్చు. అంతేకాకుండా రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.